బాయికాడ బర్రెని దుడ్డని చూసుకోవాలన్నా, వ్యవసాయం చూసుకోవాలన్నా, మీ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా? యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే యూరియా బస్తాలు కూడా ఎకరానికి 2 ఇస్తాం, ఆ 3 ఇస్తాం. 3 ఇస్తే 3 సార్లు ఇస్తాడట, అవి కూడా ఒక్కసారి ఇయ్యడట. అంటే నీ యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే 3 బస్తాలకు మొదలు ఒక బస్తా, మధ్యలో ఒక బస్తా, పొట్టకొచ్చినాక ఒక బస్తా. అంటే ఇక రవాణా ఛార్జీలు, ఆటోలు, బస్ కిరాయిలు పెరుగుతాయి. ఇప్పటికే బస్ ఛార్జీలు డబుల్ చేసిన మగవాళ్ళకు. బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 అంతలైనాయి బస్ ఛార్జీలు. అంటే నువ్వు ఆఫీసర్ల చుట్టూ తిరగాలి తప్ప వ్యవసాయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? రైతుల్ని మొన్ననే యూరియా బస్తాల కోసం 10 సార్లు లైన్లో నిలబెడితే ఒక్కొక్క బస్తా ఇచ్చినావు. ఇప్పుడు యూరియా సరఫరా చేతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా 2 రైతు వ్యతిరేక ప్రభుత్వాలే. ఇద్దరూ కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ యాప్లు మ్యాప్ల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వానకాలంలోనే యూరియా దొరకక 2020 కొనుకొచ్చి 20 40 ఒక్కొక్కటి 900 బస్తా, 1000 రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. కొంతమంది రైతుల పంటలే ఖరాబ్ అయిపోయినాయి. రైతులు రోడ్ల మీద నిలబడితే ప్రభుత్వాన్ని తిడుతున్నారని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారని ఇప్పుడు కొత్తగా ఈ యాప్ మ్యాప్ పాలసీ తెచ్చింది. అంటే రైతులు ఒక దగ్గర జమ కావద్దు, ఇక రైతులకు యూరియా ఇచ్చేది లేదని చెప్పగానే చెప్పి ఈ యాప్లు మ్యాప్ల కథ తెచ్చేది. చాలా గ్రామాల్లో సిగ్నల్ ఉండవు, చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. గిరిజన గూడాల్లో, లంబాడి తండాల్లో రైతులకు చాలా ఇబ్బంది ఉంటది. చాలా మంది రైతులకు ఇప్పటికీ కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు లేవు, కోర్టుల్లో కేసులున్నాయి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉన్నది, సాగు చేస్తున్నారు కానీ భూమి కాయిదాలు లేవు. మరి అలా వాళ్ళకి యూరియా ఇయ్యవైగా? నువ్వు కాగితం ఉంటేనే, పాస్బుక్ ఉంటేనే, యాప్ ఉంటేనే ఇస్తా అంటున్నావు. కోర్టు పంచాయతీ ఉన్నది, అన్నదమ్ముల పంచాయతీ ఉన్నది, తండ్రి బిడ్డల పంచాయతీ ఉన్నది. సాగు భూమి మీద మోక మీద ఉండి సాగు చేస్తున్నారు కానీ కాగితం లేదు, సాదా బైనామా ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళందరికీ యూరియా ఇవ్వకపోతే వాళ్ళు పంట సాగు బంద్ చేయాలనా? ఆ రైతులను రోడ్డు మీదకి తెస్తావా? వ్యవసాయం బంద్ చేయమంటున్నావా రేవంత్ రెడ్డి? ఒక ఆలోచన ఉండాలి కదా. ఒక పాలసీ తెచ్చినప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంది, ఇబ్బందులు ఏందో కనీస అవగాహన ఉండాలనా లేదా? ఏది పట్టాలే తుగ్లక్ లెక్క ఒక కొత్త పాలసీ తెస్తే ఎంత ఇబ్బందులు పడాలి రైతులు?